కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి 1 లక్ష రూపాయల విరాళాన్ని ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అందజేసింది. గతంలో ఇదే ఆలయానికి ఈవోగా పనిచేసిన ముద్దసాని శంకరయ్య తన బంధువు అయిన ఎన్ఆర్ఐ పోతురాజుల రాధాకిషన్ అంబికాదేవి దంపతులు ఈ విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్కు అందజేశారు. అలాగే నల్లగొండ గ్రామానికి చెందిన గోవిందరావు 20 లక్షల నిధులతోటి ఆలయ గోపురం నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. విరాళం అందజేసిన ఆలయ అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడారు. నల్లగొండ ఆలయ అభివృద్ధికి దాతలు కృషి చేయాలని కోరారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఆలయ ఈవో అనిల్, డైరెక్టర్లు కందుకూరి లక్ష్మీరాజ్యం, గాజుల అంజయ్య, గోదారి లక్ష్మి, కవంపల్లి మహేష్, బూతుకూరి శ్రీనివాస్, జింకా శ్రీనివాస్, నాయకులు గాండ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర మనకు కంపౌండ్ ప్రారంభం కూడా స్టార్ట్ అయింది. దీనికి మనకు దాత మన ఈవో శంకర్ సారు, పెద్దపల్లి ఈవో సారు శంకర్ సార్ వాళ్ళ బావ ఈరోజు మనకు 1 లక్ష రూపాయల మనకు దీనికి మనకు విరాళం ఇచ్చింది. వారి కుటుంబాలు కూడా ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటాము. పోతే రెండోది, మనకి నల్లగొండ గ్రామంలో దండమనేని గోవిందరావు వాళ్ళ అబ్బాయి దండమనేని సంపద కృష్ణ మనకు ఎన్ఆర్ఐ ఈరోజు నా గోపురానికి 22 లక్షలు పెట్టి అన్న సొంతంగా నిర్మాణం చేస్తున్నారు. ఈరోజు మనకు ఇది ప్రారంభ ముగ్గు వేసడం జరిగింది. వారి కుటుంబం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఇక్కడికి మనకు ఈవోలు వచ్చి అందరం ముగ్గు జరిగింది.